స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జలధార జలహారతి పేరిట మూడవ శనివారం విస్తృతంగా పలు ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ఆవరణ, డాన్ బాస్కో పాఠశాల ప్రాంగణం, తాడేపల్లి తహసీల్దార్ వారి కార్యాలయం పరిసరాల్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనంజయరావు, టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు తమిశెట్టి జానకిదేవి పాల్గొన్నారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం బాషా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగమైన జలధార జలహారతి నేపథ్యంలో ప్రారంభించి స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. ఆయా కార్యక్రమాల్లో నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కె శకుంతల, అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు, సెక్రటరీ శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్, ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, మెప్మా సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మూడవ శనివారం కావడం వల్ల గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ మంత్ టాపిక్ జలధార జలహారతి అనే కార్యక్రమం మీద విస్తృతంగా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ మనము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఆల్ గవర్నమెంట్ ఆఫీసులు, ఆ తర్వాత మెయిన్ బేసిక్గా 300 స్క్వేర్ యార్డ్స్ కంటే ఎక్కువ ఉన్న అన్ని బిల్డింగ్స్ కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కంపల్సరీగా ఏర్పాటు చేసేట్టు మేము చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా చిన్న వాటికి కూడా అవేర్నెస్ కంప్లీట్, ప్రతి ఇంటికి కూడా రెయిన్ వాటర్ హార్వెస్ట్ స్ట్రక్చర్ కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజుల్లో మనంతా చూస్తున్నాం. ఇవాళ రాబోయే కాలంలో మంచినీటికి చాలా ఎద్దడి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటి కోసం మంచినీటిని, వర్షపు నీటిని ప్రొటెక్ట్ చేసుకుని భావితరాలు మళ్ళీ నెక్స్ట్ ఉపయోగపడే విధంగా దాన్ని మనం ఇవాళ ప్లాన్ చేస్తున్నాము. ఇదే విధంగా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మనకు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన వరకు దాదాపు 22 చెరువులు ఉన్నాయి, వాటర్ బాడీస్ ఉన్నాయి. అది మన మంత్రివర్యులు లోకేష్ సార్ యొక్క ఆదేశాల మేరకు అమృత్ 2.0 పథకంలో దాదాపు 7 వాటర్ బాడీస్ని 14.5 కోట్లతో వాటన్నిటిని కూడా బండి ఏర్పాటు చేయడము, ఆ తర్వాత దాంట్లో డ్రైన్ వాటర్ కలపకుండా ప్యూర్గా వాటర్, వర్షపు నీళ్ళు ఉండేట్టు చూడటము, ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము. దీనితో పాటు అదనంగా కూడా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు వాటర్ బాడీస్ని ప్రొటెక్ట్ చేసి ఈ 22 వాటర్ బాడీస్ని మనం చేయగలిగితే మనం చాలా వరకు మనకు మంచి రెయిన్ వాటర్ని మనం హార్వెస్ట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని ఒక విస్తృతంగా దీన్ని భావితరాలకు మంచినీళ్ళు ఉండాలి అంటే ఖచ్చితంగా మనం వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెయిన్ వాటర్ హార్వెస్ట్ స్ట్రక్చర్స్ ఎక్కువ కట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు దీర్ఘ ఆలోచనతో దీన్ని రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలు రూపొందడం జరిగింది. అందరూ దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా చేపట్టాలని ఈ కార్యక్రమాలు అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జలమే జీవనం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడో శనివారం మనం పరిసరాల పరిశుభ్రత, అలాగే మొక్కల పెంపకం, అలాగే నీటి సంరక్షణ కార్యక్రమాలని గతంలో నుంచి కూడా మనం అమలు చేస్తున్నాము. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు మంగళగిరి ఎంటీఎంసీ కార్పొరేషన్లో జల సంరక్షణ గురించి ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేయటం, ఒక కిట్ను కూడా తయారు చేసుకోవడం జరిగింది. అలాగే పక్షులకి మంచినీటి సదుపాయం, అలాగే వాటికి గింజలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జంతువులకు కూడా తాగడానికి నీటిని కూడా బయట ఏర్పాటు చేయడం జరిగింది. మనందరి లక్ష్యం, ధ్యేయం ఒకటే ఉండాలి. భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలకి, అనగా వర్షాలు సకాలంలో రావాలన్నా మన ప్రకృతిని మనం కాపాడుకోవాలి. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇలాంటి జల సంరక్షణ నిబంధనలను పాటించి నీటిని పొదుపుగా వాడుకుంటూ
నీటి సంరక్షణ నీటి సంరక్షణ చేస్తూ ప్రతి కుటుంబం కూడా ముందుకెళ్లాలని చెప్పి కూడా తెలియజేస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశాల మేరకు జలజీవం ఏదైతే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మనం లక్ష్యంతో మరి షెడ్యూల్ ప్రకారం శనివారం రోజు నడుపుకుంటున్నాము. మరి అందులో భాగంగా ఇవాళ భూజలాలు మరి గతంలోనే చూసాం మనం. ఎప్పుడైతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో అడుగు పెట్టారో, ఉమ్మడి రాష్ట్రంలో, అప్పుడే ఆయన దీనికి కసరత్తు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇంకుడు గుంటలు మరి ఏర్పాటు చేయటం, ప్రజలందరినీ కూడా సమాయత్తం చేయటం, వాళ్ళకి అవగాహన కల్పించడంలో ఆ రోజే చంద్రబాబు గారు విజయవంతంగా దాన్ని చేపట్టిన సంగతి మీ అందరికీ తెలుసు. అందుకని ఇవాళ అన్ని ప్రాణులు కూడా మరి ఆనందంతో ఈ భూమి మీద జీవించాలనే ఉద్దేశంతోనే ఇటు ప్రజలకు కానీ అటు జంతు జీవాలకు కూడా మరి వాటికి ఎక్కడా కూడా లోటు రాకోకుండా ఆహారం, వాటరు అన్ని అందే విధంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. చాలా సంతోషం. ప్రజలందరూ కూడా వీటి మీద ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. ఎండిఎంసి పరిధిలో చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ఖచ్చితంగా అందరూ కూడా అవగాహన చేసుకుని ఈ పద్ధతుల్లో అందరూ కూడా మరి జల జీవం పెరిగేదానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి స్థిరంగా కోరుకుంటూ సెలవు. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 3వ శనివారం కార్యక్రమంలో భాగంగా జలధార జలహారతి కార్యక్రమాన్ని ఈ రోజున కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది. మున్సిపల్ ఆఫీస్లో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం, అలాగే వర్షపు నీటిని సేవ్ చేసుకునే విధంగా ఒక గుంటను తీసి కాంక్రీట్, ఇసుక వీటి ద్వారా వర్షపు నీటిని సేవ్ చేసుకోవడం, అలాగే పక్షులకి ధాన్యం నీరు అందించడం, జంతువులకు కూడా నీరు అందించడం ఈరోజు థీమ్గా తీసుకొని కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఒకటే తెలుసుకోవాలి, వర్షపు నీరుని ఒడిసిపట్టి జాగ్రత్త చేసుకున్నట్లయితే భవిష్యత్ తరాలకు జలం అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే మనం రోజు వాడే నీటిని కూడా వృధా చేయకుండా ఇట్లా చిన్న ప్లేస్ ఉన్న వారైతే కొద్దిగా చిన్న గుంట తీసి ఇంకుడు గుంటలాగా ప్రతి ఇంట్లో కూడా ఏర్పాటు చేసుకున్నట్లయితే మన ఇంట్లో మనకే వాటర్ సేవ్ అవుతుంది. ప్లస్ మనకు కూడా వాటర్ అడుగంటిపోకుండా భూగర్భ జలాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమానికి ఏదైతే కూటమి ప్రభుత్వం నాంది పలికిందో, గత 2 years నుంచి కూడా ఈ కార్యక్రమం ప్రతి 3వ శనివారం జరుగుతూ ఉంటుంది. మనం అన్ని పురాతన కాలంలో ఇవన్నీ కూడా జరిగే విధి విధానాలే. అవన్నీ మర్చిపోవడం వలన మళ్ళా రివైండ్ చేసుకోవడానికి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడానికి మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో వర్షపు నీరు వేస్ట్ కాకుండా ప్రతి ఇంటిలో చిన్న గుంట తీసి ఆ గుంటలో ఆ వాటర్ మంచి నీళ్లు భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో ఆనందకరం. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంట్లో వాడే వాటర్ని కూడా వేస్ట్ కాకుండా ఎంత అవసరమో అంత వాడుకుంటే ఫ్యూచర్ పిల్లలకి కానీ ఎవరికైనా మన వాటర్ ఇచ్చి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చేసుకోవడానికి అవకాశం కల్పించాలి మనం కూడాను. ప్రతి ఇంట్లోనూ ఇంతకు ముందు పాత ఇంట్లో ఉంటే పిచుకులకి గూడు కట్టి బియ్యము వడ్లు వేలాడదీసే వాళ్ళము. అలాంటి కార్యక్రమాలు ఇలా ఈ అధునాతన కార్యక్రమాలు బిల్డింగ్లు ఉండటం మూలాన చేపట్టలేకపోతున్నాము. కాబట్టి పక్షులకు కూడా ప్రతి చోట ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ఒక గిన్నెలో గింజలు వేసి, అలాగే వాటర్ కూడా అవి ఎప్పుడైనా వాటర్ తాగడానికి ఒక వాటర్ కూడా పెట్టితే అవి బ్రతికి మన ఫ్యూచర్ పిల్లలకి పక్షులు ఉన్నాయి అనే దాన్ని చూపించడానికి అవకాశం కల్పించాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. కాబట్టి మనం ప్రతి ఇంట్లోనూ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ సమాజంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి, జలమే జీవనము కాబట్టి జలం లేదే మనం ఉండలేం. కాబట్టి జలాన్ని కాపాడుకోవాల్సిందే. అదేవిధంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి వారము ఏదో ఒక అవేర్నెస్ చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న ఇక మన నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని
ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా మా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.